ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాం. ధనపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే, మరి ఆర్థిక స్థిరత్వం కోసం మంచి పరిహారాలు ఉంటే తెలియచేయండి. అలాగే జాతకంతో సంబంధం లేకుండా వీళ్ళ జీవితం మారాలంటే లైఫ్లో ఒక్కసారన్నా ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా విజిట్ చేస్తే బాగుంటుందంటారా? మరి ఏ ఆలయానికి వెళ్తే బాగుంటుందంటారు? ఖచ్చితంగా వృశ్చిక రాశి అనగానే కొంత మీరు మామూలుగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అలా మనం పలుకుతూ ఉండగానే కొన్ని రాశులకి మన బాడీలో కొన్ని రిథమ్స్, కొన్ని పార్ట్స్ లో వచ్చేటువంటి వైబ్రేషన్స్, ఒక్కొక్క మాట మనకి నాలుగులో నుంచి వస్తుంది, ఒక మాట మనకి గొంతులో నుంచి వస్తుంది, ఒకటి మనసులో నుంచి వస్తుంది, కొన్ని ఉంటాయి నాభిలో నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి ఓంకారం ఉంటుంది. ఓం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాభిలో నుంచి వస్తుంది. ఈ ఓం అనే ఒక బీజ మంత్రం నాభిలో నుంచి వస్తుంది కాబట్టి ఇది బ్రహ్మరంధ్రం అంటారు అన్నమాట. బ్రహ్మ పలికేటువంటి వాకు అని అర్థం. అంటే బ్రహ్మరాత రాచింది ఎవరి తరం కాదు అంటారు. కానీ వృశ్చిక రాశి అనండి నాభిలో నుంచి పలుకుతాం. ఏదైతే ఓంకారం ఉంటుందో అదే విధంగా వృశ్చికం అంటే నాభిలో నుంచి 256 నరమ్స్ కూడా కదలబారిసి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యేటువంటి మంత్రం అనమాట అది. రుచిక అంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా రుచిక అంటే చాలు వారికి మోక్షజన్మ ఉంటుంది. అంత వైబ్రేటివ్ అవుతుంది అనమాట. ఎవరిలైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, కాళ్ళు గుంజేస్తున్నాయి, శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, అసలు నాకు ఏది ముందుగా అంటే రుచిక అంటే సార్ వాళ్ళకి అన్ని రకాల పనులు అయిపోతాయి. అంటే ఒక పేరు తలుచుకుంటే నీ ఎదుటి వాళ్ళకి పనులు అవుతుంది అంటే మరి వృశ్చిక రాశి వారు అండగా ఉంటే గొప్ప విశేషం. కానీ ఎదుటి వారికి చేసే సహాయం వీరు పొందలేరు. ఎదుటి వారికి చేస్తూనే ఉంటారు, కానీ వీరు ఎప్పుడు సహాయం పొందుతారు? వీరికి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు అన్నమాట. చివరికి ఈ వృశ్చిక రాశులు అప్పులు పాలైపోతారండి. అందరికి సహాయం చేసుకుంటూ ఎప్పుడు ఆర్థిక సంక్షోభంగానే ఉంటుంటారు. మాట ఇస్తే తప్పరు. శత్రువుకైనా సరే మాట ఇచ్చి ఉన్నారు అంటే కనుక తప్పరు, వారికి సహాయం ఖచ్చితంగా చేస్తారు. వీరికి కొబ్బరి బొండ లాంటి వారు. కొబ్బరి బొండ నరికితే మనకి చల్లదనాన్ని ఇస్తూ నీరుస్తుంది. వీరిని ఇబ్బంది పెట్టినా కూడా వీరు చెడు చేస్తారనే తత్వం వీరికి ఉండదు. చెడు చేయాలి ఎదుటి వారికి అనే ఆలోచన వీరికి ఉండదు. అంత గొప్ప లక్షణాలు, విశిష్టమైనటువంటి రాశి ఉంది అంటే కనుక వృశ్చిక రాశి. అలాంటి వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి. వారికి ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు, కొట్టుమిట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారికి ఖచ్చితంగా రెమెడీ చెప్పాలండి. వారు మనకి దక్షిణ ఇవ్వకపోయినా, ఉత్తరం ఇవ్వకపోయినా సరే వారికి పరిహారం చెప్పాలి. ఎందుకంటే మనం అందరం అనుకోవాలి, అసలు వృశ్చిక రాశి వారు మనకి ఎందుకు ఫ్రెండ్స్ కాలేదు, వృశ్చిక రాశి వారు మన ఇంట్లో ఎందుకు పుట్టలేదు అని అనుకోవాలి మనం. ఎందుకంటే వారి సావాసం కానీ వారి యొక్క ఆదరణ కానీ చాలా గొప్ప విశిష్టంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా పర్లా, ఏ పని చేయకపోయినా పర్లా, మనకు అండగా ఉంటారు. మనం పోయి తప్పులు చేసుకొస్తే వాళ్ళు సరిదిద్దుతుంటారు. అంటే అంత వృశ్చిక రాశి వాళ్ళు దొరకడం చాలా అదృష్టమే కదా. మరి అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే మనకి ఏ బాధ్యత తీసుకునే అవసరం లేదు, మనం పట్టించుకునే పని లేదు. మరి అలాంటి వృశ్చిక రాశులు రావాలని అదృష్టం ఉండాలి. మన అదృష్టం ఉంటే వృశ్చిక రాశులు ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి అలాంటి వృశ్చిక రాశి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదండి. ఎప్పుడు వాళ్ళు ఆర్థిక ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇది వాళ్ళు సహాయం చేసి మళ్ళీ వాళ్ళు మాట పడుతూ ఉంటారు, అందరూ దూరంగా ఉంటుంటారు, ఎన్నో రకాల నిందలు పడుతుంటారండి. వాళ్ళు జీవితంలో వాళ్ళు సుఖపడేది చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఒక మంచి సహాయం ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, సముద్రాల దగ్గర స్నానం ఆచరించాలి. ఎప్పటికీ కూడా వారికి ఒక పరిహారం అయితే 6 మాసాలకు ఒకసారి, 9 మాసాలకు ఒకసారి స్నానం ఆచరించాలి. అక్కడ వేసించేప్పుడు తర్పణం అని ఉంటుంది. నల్ల నువ్వులు, ఎర్రని పువ్వులు, గంగ నీరు, అలానే అక్కడ ఉండే సముద్రం, నది చూసుకొని మట్టి, అవన్నీ కూడా తర్పణం వదలాలి. ఆ బట్టలు కూడా వడిచి వేసేసేయాలి. అక్కడ అమ్మవారి స్వామివారికి ఉండే కోకోనట్ ఆయిల్తో దీపం చేయాలి. వీరు వంటలో ఇంగు వాడాలి, ఆవాల నూనె వాడాలి. ఇది వీళ్ళు ప్రికాషన్స్. ఇలా చేసినా కూడా ఏ స్థితిగతులు మారట్లేదు, ఎందుకు ఏమో అర్థం కావట్లేదు, మాకు అసలు ముందుకు రావట్లేదు, ఏ దర్శనం చేసుకుంటే బాగుంటుంది, అసలు ఏ గుడికి వెళ్ళాలి, మాకు ఏ ఆలయం కలిసి వస్తుందయ్యా, అసలు ఏంటి మా పరిస్థితి అనుకునే వాళ్ళకి వీళ్ళకి 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి తెలంగాణలో, రెండోది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువ దూరం వెళ్ళే పని కూడా లేకుండా అనమాట. వీరికి ఈ 2 ఆలయాల్లో కనుక దర్శనం చేసుకున్నా, కళ్యాణం చేయించిన, ఇక్కడ ఆలయాన్ని సందర్శించి ఆలయాలు ఉండేటువంటి నియమనిష్టల ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి ఆచార ప్రకారంగా వీరు ఏదన్నా పాల్గొని చేస్తే కూడా వీరికి అదృష్టం అలా ఒట్టులు ఇవ్వబడుతుంది అనమాట.
అష్టదిగ్బంధమైనటువంటి కాళ్ళకు కాస్త వీరికి మంచి అవకాశాలు వస్తాయి అనమాట. అలాంటి ఆలయాలు, మరి ఈ ఆలయాలు చెబితే మరి మనకేంది, మరి వృశ్చిక రాశి వారు మనకేం చేస్తారు? గురుగారు మరి ఆ ఆలయాలు ఏంటో తెలియజేయండి. మరి అక్కడికి వెళ్ళి విశేషంగా ఏం చేస్తే కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి? ఖచ్చితంగా మరి వృశ్చిక రాశి వారి దగ్గర నుంచి మరి నాకు దక్షిణ ఇప్పిస్తే వారికి, ఎందుకంటే సందర్శిస్తే మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి పని కూడా ఉండదు కదా, మరి వాళ్ళకి దక్షిణ అనేది ఖచ్చితంగా కావాలి. అయితే మనకి తెలంగాణల ప్రాంతంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ఆంజనేయ స్వామి, ఈ ఒంటిమిట్ట ఆంజనేయ స్వామి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయం. ఈ ఒంటిమిట్ట ఆంజనేయ స్వామికి దగ్గర ఆకు పూజ చేయించుకోవాలి. ఇది ఏదైనా శనివారం మంగళవారం రోజున గారెల దండ తీసుకొని వచ్చి ఆ స్వామివారికి ఆకులు ఉంటాయి, కవనపాకులు దండలు తీసుకొచ్చి ఆ స్వామివారికి అలంకరణ చేసి నువ్వుల నూనె, అలానే ఆకులు ఒక 5 కట్టలు, తమనపాకులు 5 కట్టలు, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరము, అక్కడ కర్పూరం బిళ్ళలు, హారతి కర్పూరం ఉంటుంది కదా బిళ్ళలు, అవి ఒక 1/2 కిలో చొప్పున స్వామివారికి సమర్పించి ఒక 3 డజన్లకి తక్కువ కాకుండా 36 పళ్ళు ఉండాలి. 36 పళ్ళకి తక్కువ కాకుండా ఉన్నటువంటి అరటి పళ్ళు, ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకొని అక్కడ ఆకు పూజ చేయించుకోవాలి. ఇక్కడ వాళ్ళకి ఆ తర్వాత ఎలాంటి చెడుగారు వాళ్ళకి దరి చేరదు. ఎలాంటి వాళ్ళు కూడా దండెత్తి వారిపైన ఏదో చేయాలనేటువంటి కోరికలు కూడా ఎదుటి వారికి తగ్గిపోతాయి. అక్కడి నుంచి వారికి జీవితం ఇలా మారిపోతుంది. రెండోది, రాయలసీమలో ఒక ఆలయం ఉంటుందండి, అది వచ్చేసి కదిరి నరసింహస్వామి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి. ఆ ఆలయం వచ్చేసి 12.5 ఎకరంలో ఉంటుంది. ఆ ఆలయంలో సందర్శించిన, దర్శనం చేసుకున్న, ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నా కూడా కొంగు బంగారం అయిపోద్ది. మనం కోరినటువంటి కోరికలు కాదు, మన లోపల ఉన్నటువంటి చెడు క్రియలు, కర్మలు, పాపాలు, దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు, ఎలాంటి దోషాలు, పితృదోషాలు ముఖ్యంగా, ఇవన్నీ కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం విశిష్టమైనటువంటి ఆలయం, ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయంలో దర్శనం అనేది ఇక పీచ్, ఇక దీనికి మించినది వారికి ఏం అవసరం లేదు అనిపించేటువంటి గొప్ప విశేషవంతమైనవి ఈ వీరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీరు టెంపుల్స్. కాబట్టి వీరిద్దరు కూడా ఎప్పుడు తోడుగా ఉంటుంటారు వృశ్చిక రాశి వారికి. ఇక ఇక్కడ చేసుకున్నా కూడా ఇంకా ఏం కావట్లేదండి. చాలా మంది మా మీద నిందలు వేస్తున్నారు, ఒంటరైపోతున్నాను, భార్య భర్త సుఖంగా లేరు, పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను, అప్పులు పాలైపోయినాను, ప్రజలకు సేవ చేసి పరిస్థితిలో వచ్చున్నాను, రాజకీయంగా ఎదగలేకపోతున్నా, ఆర్థికంగా ఎదగలేకపోతున్నా, ఏ రంగంలో ముందుకు రాలేకపోతున్నా, ఏంటి నా బతుకు అనే వాళ్ళకి ఏంటంటే, ఖచ్చితంగా అండి వీరు చేసే మంచి పనికి వీరికి ఎవరైనా నిజంగానే చెడుకిరే చేయించుంటే ముందు మొదటికి జాతకం చూడాలి. జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి, చిన్నగా అయిపోతుంది. ఇంకా లేదు జాతకం కూడా బాగుంది, వీరికి ఏదో గ్రహాలు బాగాలేవు, జాతకం బాగాలేదు, ఇది కాదు సమస్య. గట్టిగా వీరికి ఏదో జరిగింది, తోడు కోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళే శత్రువులు, వీళ్ళు ఏదైనా ముందడుగు వేసి ఏదైనా చేయించుండొచ్చు, వీళ్ళు ఎదగకూడదని. వీరికి డబ్బు లేకపోయినా వీరికి మంచి పేరు ఉంటుంది, అది రాకుండా చేయించేటువంటి విధానం ఉంటుంది. అలా ఏమైనా చేయించున్నారేమో చూయించుకుంటే మనకి ఏ రకంగా ఇది చేయించారో అదే రకంగా మనం ముందుకు వాళ్ళకి చేయాలండి. వాళ్ళకి అష్టదిబ్బం చేయించడం, చాతబడి చేయించడం, ముందు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తీసేస్తే మరలా వాళ్ళు పూనుకొని ఈగలు అంటారు, బ్లూ ఫినిక్స్, దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ బ్లూ ఫినిక్స్ లాగా మరలా పుంజుకొని మళ్ళీ ఎదిగి మళ్ళీ అందరిలో కూడా పేరు ప్రఖ్యాతి కాంచేలా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా బాగుండాలి అనుకునేటువంటి రాశి ఏంటంటే వృశ్చిక రాశి. అలా వృశ్చిక రాశి వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బాగుండాలి కాబట్టి ప్రయత్నం చేయండి. పరిహారం చేసుకోవచ్చు, రెమెడీ చేసుకోవచ్చు, సందర్శనం చేసుకోవచ్చు స్వామివారిది. లేదు అనుకున్నప్పుడు చివరిగా సంప్రదిస్తే వారికి నిజంగా పరిహార మార్గం అయితే నా వల్ల అవుతుంది, చేసి చూపిస్తాం. ఓవరాల్ గా వృశ్చిక రాశి వాళ్ళకి మరి ధనపరంగా బాగుండాలన్నా, లైఫ్ టర్న్ అవ్వాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.